హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra Photography యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటో తెలుసా? ఫ్లాష్ గురించి, ఎస్పెషలీ ఫిల్ ఫ్లాష్. ఫిల్ ఫ్లాష్ ఎలాంటి సందర్భాల్లో యూస్ అవుతుంది అన్న విషయం గురించి నేను తెలియజేయబోతున్నా. అండ్ ఫ్లాష్ ఫోటోగ్రఫీకి సంబంధించి మనం ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్గా చేస్తున్నాం, మీకు గుర్తుందో లేదో. అండ్ ఐ థింక్ ప్లేలిస్ట్లో ఉండొచ్చు, జస్ట్ గో త్రూ దట్. బట్ ఎనీవే, ఫిల్ ఫ్లాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫిల్ ఫ్లాష్ అంటే ఏంటి మీకు ఐడియా ఉంటే కనుక, మనకి కామన్ డిఎస్ఎల్ఆర్స్లో, బేసిక్ డిఎస్ఎల్ఆర్స్లో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 5D. ఇప్పుడు క్యానన్ అయితే కనుక 5D సిరీస్లో కానీ 6D సిరీస్లో కానీ ఇది ఉండకపోవచ్చు. బట్ 60D 70D ఆర్ బిలో అదేంటిది T3i ఈ సిరీస్లో మనకు వచ్చే డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఫిల్ ఫ్లాష్ అనేది ఉంటుందన్నమాట. బేసిక్లీ బిల్ట్ ఇన్ కెమెరా ఫ్లాష్ని మనం ఫిల్ ఫ్లాష్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 70Dలో ఇది చూడండి, పైన ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది అనమాట. మనం కానీ క్లిక్ కొట్టగానే ఇక్కడ ఏమైంది చూస్తే, అండ్ నేను ఒక డార్క్ సైడ్ పాయింట్ చేసి ఆటోమేటిక్ మోడ్లో ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక నేను షటర్ బటన్ ఆఫ్ క్లిక్ కొట్టగానే ఏమవుతుంది, ఈ కెమెరా ఆటోమేటిక్ జడ్జ్ చేసి ఫిల్ ఫ్లాష్ని ట్రిగ్గర్ చేసి ఇది పైకి లేపింది చూడండి. సో లేపి ఇక రెడీ టు ఫైర్ ఫ్లాష్ అన్నట్టు, టు ఫిల్ దట్ గ్యాప్ అక్కడ. సో దీన్ని ఇలా బిల్ట్ ఇన్ కెమెరా తోటి వచ్చేదాన్ని మనం ఫిల్ ఫ్లాష్ అని, బిల్ట్ ఇన్ ఫ్లాష్ అని కూడా అంటారు అన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్గా ఈ ఫ్లాష్ అనేది ఎలాంటి సందర్భాల్లో యూస్ అవుతుంది, అండ్ అందులో ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ గురించి మీకు తెలియజేస్తున్నాను అనమాట. బేసిక్లీ ఫిల్ ఫ్లాష్ అన్నది బై మీనింగ్ ఫిల్ ఫ్లాష్ ఏదన్నా గ్యాప్స్ని ఫిల్ చేయడానికి మాత్రం యూస్ చేస్తాం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే, మనం ఈ ఫ్లాష్ని ఓవరాల్గా ఎంటైర్ సీన్ని మనం లైట్ చేయొచ్చు, అంటే ఎక్స్పోజ్ చేయొచ్చు అనుకుంటారు. అది ఒక మిత్ అన్నమాట. ఇక్కడ మనం చేయగలిగేది ఏంటంటే, ఒక అవసరమైన సిచ్యువేషన్స్లో మనకి ఎక్స్టర్నల్ ఫ్లాష్ లేదు, కావాల్సినంత లైట్ లేదు, బట్ ఇదేంటంటే ఒక ఫిల్లర్గా పనికొస్తుంది. అంటే ఇంకా అవసరమైన సిచ్యువేషన్స్లో ఇది ఒక సబ్స్టిట్యూట్గా అనుకోవచ్చు, ఒక ఫిల్లర్గా పనికొస్తుంది. అంటే కావాల్సిన సబ్జెక్ట్ని దగ్గరలో ఉంటే కనుక ఆ సబ్జెక్ట్ని ఎలివేట్ చేయొచ్చు. ఓకే, అదొకటి. ఇక డే టైంలో కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, ఎస్పెషలీ హార్ష్ సన్లైట్ టైంలో కూడా ఈ ఫిల్ ఫ్లాష్ అనేది చాలా హ్యాండీగా ఉంటుందన్నమాట మనకి. సో ఆ ఎగ్జాంపులే మీకు ఒక ప్రాక్టికల్గా చూపెట్టబోతున్నా ఇక్కడ. సో ఒక ఫోటో నేను తీయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూస్తే ఆ అబ్బాయిని అలా కూర్చోబెట్టి హార్ష్ సన్లైట్లోనే, ఇట్స్ అరౌండ్ లైక్ చూస్తే కనుక ఇక్కడ బ్లోన్ అవుట్ ఏరియా కూడా ఉంది, బికాజ్ ఇట్ ఈస్ వెరీ హార్ష్ సన్లైట్. సో ఎనీవే, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ చూస్తే ఇటువైపు ఫుల్ ఎక్స్పోజ్ అయింది, ఇక్కడ కైండ్ ఆఫ్ డార్క్ ఏరియా అన్నట్టు ఇది. ఓకే, బట్ ఇక్కడ నేను ఏం చేశానంటే, వితౌట్ ఫిల్ ఫ్లాష్ ఇది, విత్ ఫిల్ ఫ్లాష్ ఏమవుతుందో చూద్దాం. సో బేసిక్లీ నా గోల్ ఏంటంటే, ఈ షాడో ఏరియాను కూడా నేను వెల్ చేయబోతున్నా. అప్పుడు ఏమవుతుందంటే, ఇలా వచ్చింది పిక్చర్. సీ ద డిఫరెన్స్. ఇలా ఉన్న పిక్చర్ విత్ డార్క్ షాడోస్ ఇలా తీసుకురాగలిగిన. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూజింగ్ ఫిల్ ఫ్లాష్. బిల్ట్ ఇన్ ఫ్లాష్ని యూజ్ చేయడానికి, ఎస్పెషలీ డే టైంలో, హార్ష్ డే టైంలో ఇలా సబ్జెక్ట్ దగ్గరగా ఉంటే మనం ఫిల్ చేయొచ్చు అనమాట, బేసిక్గా డార్క్ షాడోస్ని. సో చూసారా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. అండ్ ఇందాక నేను చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఫిల్ ఫ్లాష్ యూజ్ చేసుకొని మనం ఎంటైర్ సీన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు, అంటే వెలిగించవచ్చు, లైట్ చేయొచ్చు అనుకోవడం పొరపాటు. ఇది ఇలాంటి పర్టికులర్ ఫ్లాష్ వచ్చి సబ్జెక్ట్ దగ్గర ఉంటే వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ
ఫిల్లర్ ఫ్లాష్ అన్నట్టు. సే ఇలాంటి సందర్భాల్లో మనకి బాగా హ్యాండీగా పనికొస్తుంది ఈవెన్ డే టైంలో. ఓకే. అప్పుడు మనకి ఎక్స్టర్నల్ ఫ్లాష్ అవసరం లేదు. సో అది విషయం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ మీకోసం నేను రెడీ చేసి పెట్టానన్నమాట. సో హోప్ యూ అండర్‌స్టూడ్. ఎస్పెషల్లీ మనం ఈ ఫిల్ ఫ్లాష్ అన్నది ఆ రకంగా యూజ్ చేసుకుంటాం అనమాట. ఎక్స్టర్నల్ ఫ్లాష్ యూజ్ చేస్తే గనక ఈ ట్రిగ్గర్ పెట్టి ఫ్లాష్ యూనిట్‌ని మీరు సెపరేట్‌గా ఒక అదేంటిది మన సాఫ్ట్ బాక్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే. అది మీరు జనరల్‌గా చూస్తుంటారనమాట. వెడ్డింగ్ ఫోటోషూట్‌లో, ప్రీ వెడ్డింగ్ షూట్‌లలో మేకింగ్ చూస్తుంటే గనక సెపరేట్‌గా సాఫ్ట్ బాక్స్ యూజ్ చేసి దూరం నుంచి మనకి ఇక్కడ ఈ మౌంట్ ఉంది చూసారా? ఇక్కడ ఈ మౌంట్, ఈ పై మౌంట్, ఈ మౌంట్ మీద మనకి ట్రిగ్గర్ అమర్చి ఫ్లాష్ ఏమో సెపరేట్‌గా అంబ్రెల్లా యూనిట్‌కో లేదంటే సాఫ్ట్ బాక్స్ యూనిట్‌కో పెట్టి సబ్జెక్ట్ దగ్గరలో మనం ఎక్స్‌పోజ్ చేసి సబ్జెక్ట్‌ని అలా ట్రిగ్గర్ ద్వారా మనం ట్రిగ్గర్ చేసి తీయడం జరుగుతదనమాట. బట్ స్టిల్ ఈ ఫ్లాష్ అన్నది మనకి సమ్‌టైమ్స్ చాలా హ్యాండీగా పనికొస్తుందన్నట్టు. సో అలాంటి ఎగ్జాంపులే ఇది. బట్ ఇలాంటి విషయం ప్రతి ఫోటోగ్రాఫర్ తెలుసుకోవాలి. అందువల్లే నేను ఈ ఎపిసోడ్ చేయడం జరిగింది. బట్ ఎనీవే ఫ్లాష్‌కి సంబంధించింది మరిన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. సో స్టే ట్యూన్డ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఓకేనా? అది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బాయ్ బాయ్. కీప్ లెర్నింగ్. ఓకే. బాయ్.